చూడండి సార్, నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యక్తిగతంగా, భారతీయ జనతా పార్టీపై వ్యక్తిగతంగా, నరేంద్ర మోదీ గారిపై వ్యక్తిగతంగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకపోతే ద్వేషం అనేది లేదు. ఏదైతే వారు చేస్తున్నటువంటి పనులు ఉన్నాయో, ఏదైతే వారి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటిని ప్రశ్నించడం వల్ల నన్ను మీరు వాళ్ళ యొక్క వ్యతిరేకి అని చెప్పేసి అనుకుంటే నేనేం చేయలేను. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి మేము ఏదైతే అనుకుంటున్నామో, అంటే మేము అనుకున్న విధంగా ఆయన చేయాలని నేను చెప్పను, బట్ ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైతే సంక్షేమం ఉంటుందో, అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు, అభివృద్ధి ప్లస్ సంక్షేమం. కేవలం మీరు సంక్షేమం చేస్తారంటే ఎక్కడి నుంచి చేస్తారు? ఎన్ని కొండలైనా కానీ కరిగిపోతాయి. మీరు అభివృద్ధి చేసి మీరు ఏదైతే ఫైనాన్స్ ఉందో ఆ ఫైనాన్స్ని క్రియేట్ చేసి తద్వారా మీరు ఇది చేయండి, సంక్షేమం చేయండి. అంతేగాని అప్పులు తీసుకొచ్చి మీరు ఇది చేయడం ఏంటి సార్? ఏమైనా ఉందా చెప్పండి? అప్పులు తీసుకొచ్చి మీరు ఇంట్లో ఏమంటారు రైస్ బియ్యం మూట కొనుక్కుంటారా? అప్పు తీసుకొచ్చి మీరు ఇంట్లో అచ్చాలు కొనుక్కుంటారా? ఎప్పుడు కొనుక్కుంటాం? బియ్యం లేనప్పుడు కొనుక్కుంటాం. బియ్యం లేనప్పుడు కాదు, రోడ్ మీద కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిపోయినప్పుడు కొనుక్కుంటాం. అంటే దానికి అర్థం ఏంటి? ఆల్రెడీ అది పరిస్థితి అని చెప్పేసి మీరు డిక్లేర్ చేసేస్తారు. అంటే నేను డిక్లేర్ చేయడం కాదండి, ఏదైతే వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయో వాటి మీద బట్టి మనం మాట్లాడుకోవాలి కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి కాకుండా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందా మీ రాష్ట్రం? ఒకటి చెప్తాను చూడండి సార్, పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫ్యూచర్ అనేది ఉంది. ఆయన మాషాల్లా 10 years చాలా ఓపిక్గా ప్రతిపక్షంలో నుంచొని మాట్లాడుతున్నా. సరే, అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయి, దట్స్ ఆల్ ఎ పార్ట్. బట్ ఇప్పటికిప్పుడు అంటే కనుక ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఫ్యూచర్ ఉంది, ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. నేను కూడాను గౌరవనీయులు శ్రీ కొణదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి పిలిచే రోజైతే రావచ్చు. దానికి ఇప్పటికిప్పుడు అంటే మటుకు ఐ థింక్ నో, లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. రైట్, లాస్ట్ ఫైనల్గా అడుగుతున్నా ప్లీజ్. ఫారూక్ భాయ్, మీరు ఈసారి ఎమ్మెల్యే బరిలో ఉన్నారా లేదా? లేనన్నా, నా దగ్గర అంత డబ్బు లేదు. అంటే డబ్బు ఉంటేనే రాజకీయాలు చేస్తారా? పరిస్థితి అదే కదా. అంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు? ఎవరు పిచ్చోళ్ళు? డబ్బులు ఇచ్చేటోళ్ళ, డబ్బులు తీసుకుంటోళ్ళ? మీరు కరెక్ట్గా చెప్పాలంటే కనుక ఎవరు పిచ్చోళ్ళు కాదు, పిచ్చోళ్ళు మీరు, నేనే. ఇది వాస్తవం. ఇది నన్ను కలుపుతారు. మీరు ఎందుకు కలుపుతామంటే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి మిమ్మల్ని కలిపా. మీరు ఆ క్వశ్చన్ డబ్బులు ఉంటేనే రాజకీయాలు సులువైతాయి అని అనడం ఎంతవరకు కరెక్ట్ అని? అన్నా ఒకటి చెప్పండి, నాకు ఒకటి దగ్గర నుంచి వాడి యొక్క ఓటుని కొనుక్కోవటం అనేది నాకు తెలిసినంత వరకు, మేబీ ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఇట్స్ మై ఓన్ ఒపీనియన్, ఒకడు తన కన్న తల్లిని అమ్ముకున్నట్టే నా దృష్టిలో. అయితే ఈరోజు 2,000 ఇస్తాడు, 3,000 ఇస్తాడు, 5,000 ఇస్తాడు, కానీ రేపటి రోజున అతను ఏం చేస్తున్నాడు? సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలి అంటే మీకు ఇవన్నీ కూడా ఏంటంటే సినిమా స్టైల్కు లేకపోతే ఏదో ఇల్యూజన్స్ లాగా కనిపించవచ్చు, బట్ వాస్తవాలు ఇయ్యనండి. ఇప్పుడు రాజకీయంలో డబ్బు ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిందో సర్వనాశనం దిశ వైపుకి పయనిస్తుంది. ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు జస్ట్ అది కట్పుత్లి అంటారు, అంటే ఆ దారం లాగితే చెయ్యి లేగిద్ది, ఈ దారం లాగితే కాళ్ళు లెగిసిద్ది. ఏం లాభం దానివల్ల? అతను ఏది నాయకత్వం? ఎక్కడ నాయకత్వం ఒకళ్ళదే ఉండాలి, మొత్తానికి సెంటర్ ఒకచోటే ఉండాలంటే కనుక అటువంటి నాయకత్వం అనేది రాదు. బట్ ఆల్టుగెదర్ ఏంటంటే ప్రస్తుతం అయితే రాజకీయాలు పూర్తిగా డబ్బుమయం అయిపోయి ఉన్నాయి. ఈ డబ్బుమయం అయిపోయినటువంటి రాజకీయాల్లో ఇంత సర్వీస్ చేసి కూడాను మీరు అడిగారు, నా దగ్గర ఆన్సర్ నో అండి. ఎందుకంటే నేనైతే ఒకడిని నమ్మించి నేను మోసం చేయలేను. అలాగని చెప్పేసి నన్ను నమ్మి ఎవడన్నా తీసుకొచ్చి డబ్బు పెడితే ఒకవేళ ఏమైనా గెలుపు ఓటంలో ఆ దేవుడి చేతిలో ఉంటాయి, కానీ అట్ ద సేమ్ టైం నా డబ్బు కాకుండా యువతల వాడి డబ్బుతో నేను రాజకీయం చేయటం అనేది నాకెందుకు అది కరెక్ట్ అనిపించదు. సో నా దగ్గర డబ్బు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాను ఇన్షాల్లా. ఫారూక్ భాయ్, మేమున్నాం, మీరు నిలవండి ఈసారి బరిలో అని అంటే మీరేం చేస్తారు? థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి చెప్తాం సార్. ఎందుకంటే డబ్బు కావాలి. మాటలు చెప్పడం, మాటలు ఏముంది, మాటలు చాలామంది చాలా చెప్తారు, మాట కాదు కదా ఇక్కడ, డబ్బు కావాలా, నా డబ్బు కావాలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 word ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పండి అన్న.
ముందుగా మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫెయిలియర్, చంద్రబాబు నాయుడు, సక్సెస్, నారా లోకేష్, టు బి సక్సెస్. కొడాలి నాని, 3 కోతులు ఉంటారు, ఇది ఇలా కూర్చోబెట్టాలి అతను. పెర్ని నాని, మంచి వాక్చాతుర్యం ఉంది, లౌకికం ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎవరైనా వల్లభనేని వంశీ, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, రోజా, మంచి నటీమణి, విడుదల రజని, సైబరాబాద్ ముఖ్యనన్న, మోడీ, డివైడ్ అండ్ రూల్, అమిత్ షా, డివైడ్ అండ్ రూల్ కి కోఆర్డినేటర్, సోనియా గాంధీ, త్యాగశీలి, రాహుల్ గాంధీ, లవ్ అండ్ ఎఫెక్షన్. కేసీఆర్, విజయవాడ వస్తే బిర్యానీ తినిపించాలని ఉంది ఆయనకి. కేటీఆర్, కేటీఆర్ గారు కూడా బిర్యానీ పెడతా, హరీష్ రావు, వీళ్ళందరికీ బిర్యానీ పెడతాను. ఫైనల్ గా మొహమ్మద్ ఫారూక్. అంబిషియస్, లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.